రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి రాజకీయ ఆర్థిక భద్రతతో పాటు సామాజిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చట్టం చేయబోతోంది. బీసీలపై దాడులకు దౌర్జన్యాలకు దిగిన ఇకపై బీసీ రక్షణ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యేలా ముసాయిదాను సిద్ధం చేశారు. 15 అంశాలను నేరాల జాబితాలోకి చేర్చి బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బీసీ ప్రజాప్రతినిధులు విజయవాడలో సదస్సు నిర్వహించి సలహాలు సూచనలు తీసుకుని చర్చించారు. ముసాయిదా బిల్లును త్వరలో అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. బీసీ రక్షణ చట్టం వస్తే బలహీన వర్గాల వారీగా ఎలాంటి న్యాయం జరగనుంది, ఏ విధంగా ఉపయోగపడనుంది, మరిన్ని అంశాలపై మా ప్రతినిధి సూర్యారావు గ్రౌండ్ రిపోర్ట్. రాణి, రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి తీవ్రంగా కసరత్తు సాగుతుంది. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులతో గతంలోనే మార్చిలోనే ఈ సదస్సులు జరిగాయి. ప్రధానంగా ఏదైతే బీసీ జనాభాలో 60 నుంచి 70% మంది వరకు కూడా బీసీ జనాభా ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో అయితే 70% పైగా బీసీలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా బీసీలపై కులం పేరుతోనో వృత్తి పేరుతోనో దాడులు అణచివేతలు కొనసాగుతున్నాయి. వీటిని నివారించాలి, వీటిని నియంత్రించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఇతర మంత్రులు కూడా దీనిపైన సుదీర్ఘంగా రెండోసారి కూడా గతంలో మంత్రుల కమిటీ చర్చించింది. ఇప్పుడైతే మళ్ళీ 7 మంత్రులు అయితే ఇవాళ విజయవాడలో హోటల్లో నిర్వహించిన సమావేశంలో ముసాయిదాపై తీవ్రంగా చర్చించారు. ఏదైతే బీసీ రక్షణ చట్టం వలన ఈ అణగారిన వర్గాలకు, అలాగే వెనుకబడిన తరగతి వర్గాలకు లభించే భరోసా దన్ను కూడా గతంలో మేనిఫెస్టో సమయంలో తాము హామీ ఇచ్చామని లోకేష్ పాదయాత్రలో కూడా ఈ విషయంపైన స్పష్టంగా ఈ బాధితులకైతే హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల ప్రణాళికలా కూడా ఈ విషయాన్ని చర్చించారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే బీసీ రక్షణ చట్టానికి సంబంధించి కసరత్తు వేగంగా సాగుతుంది. ఏ అంశాలు ఉండాలి, ఇది దేశంలో మొట్టమొదటి చట్టం కాబట్టి ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్స్ ఉంటాయి, అలాగే అడ్వకేట్ జనరల్ నుంచి కూడా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపైన కూడా తీవ్రంగా చర్చ సాగుతుంది. ఇవాళ అయితే ముసాయిదా బిల్లుపై విలువైన అభిప్రాయాలు కోరటానికి ప్రజాప్రతినిధుల నుంచి కూడా సమాచారాన్ని తీసుకున్నారు. ప్రధానంగా ఈ విట్నెస్లను ఎలా రక్షించాలి, విట్నెస్లను ఎలాగా కాపాడుకోవాలి అనే దాని మీద, అలాగే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, ఒక నిర్ణీత కాలవ్యవధి లోపు తీర్పులు వచ్చే విధంగా వీటిని రూపొందించాలి, అవసరమైతే ప్రభుత్వం అనుమతి తీసుకొని వీటిని నిర్వహించాలి. అలాగే బీసీలకు మిగతా అంశాల్లో అణచివేత, దోపిడీకి గురైనప్పుడు వారికి భరోసాగా లభించేందుకు ఈ చట్టం చాలా వెసులుబాటును కల్పించేలా, ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో దాని మాదిరిగానే ఈ కఠిన శిక్షలు విధించేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా ఈ బీసీ రక్షణ చట్టంలో ఉండబోతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గం ఉప కమిటీ అయితే గతంలో మార్చిలో సమావేశమైంది. అలాగే బీసీ సంఘాలతోనూ చర్చించారు. మరోవైపు జోన్లు, జిల్లా స్థాయిలో కూడా ఈ బీసీ రక్షణ చట్టం బిల్లును బలోపేతం చేయడానికి, దానిని మరింత ప్రభావవంతంగా అవసరమైన వారికి ప్రయోజనకరంగా మార్చడానికి ఆయా సంఘాల కార్యనిర్వాహకుల అభిప్రాయాలు, సూచనలు కోరేందుకైతే జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించబడతాయి. ముసాయిదా బిల్లును అభిప్రాయం కోసం జాతీయ బీసీ కమిషన్కు కూడా చేరవేస్తున్నారు. దీని అనుమతి తర్వాత అసెంబ్లీలో బిల్లును పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం మీద ముసాయిదా బిల్లును యథాతథంగా సమగ్ర న్యాయ పరిశీలనకు గురి చేయాలని కూడా భావిస్తున్నారు. నేరాలు మరియు శిక్షలు నిర్దేశించే వివిధ సెక్షన్లకు సంబంధించి వాటిని నిశ్చితంగా పరిశీలించి వాటి చట్టబద్ధతని నిర్ధారించవలసి ఉంటుంది. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తున్నారు కనుక మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ప్రయత్నించే అవకాశం ఉంది కనుక ఎలాంటి లోపరహితంగా, ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఈ బిల్లును
రూపొందించాలి. ఆ తర్వాత బీసీ కమిషను, జాతీయ బీసీ కమిషన్ ఆమోదం తర్వాత దీనిని మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించాలి. ఈ దిశగా చాలా కసరత్తు అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా అయితే ప్రజల అభిప్రాయము, ఈ ప్రత్యేక కోర్టులు, అలాగే వారు ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నారు, కులం పేరుతో, వృత్తి పేరుతో వారు ఎలాంటి అణచివేతకు గురవుతున్నారని బీసీ సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేసి ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. రాని ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, పవర్ స్టూడియో.